హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు మీకు రేషన్ కార్డు గురించి, కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఎలా అప్లై చేసుకోవాలి, అది అప్లికేషన్ ఎలా ఫుల్ చేయాలి అనేది మీకు పూర్తిగా వివరాలు అందిస్తాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. రేషన్ కార్డుల గురించి అయితే ప్రతిదీ మీకు అప్డేట్ నేను ప్రతిరోజు అందిస్తుంటాను ఫ్రెండ్స్. అలాగే కాకుండా మన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. మన ఛానల్ విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా మీకు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసింది, అది కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రేషన్ కార్డు దరఖాస్తు ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటో కూడా మీకు నేను పూర్తిగా వివరాలు అందిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు అనే ఫామ్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఈ ఫామ్ని తీసుకునేసి మీరు ఆధార్ కార్డు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో యజమాని పేరు, వాళ్ళ దరఖాస్తుని ఆధార్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ దరఖాస్తుని పేరు, తర్వాత దరఖాస్తు వివరాలు, అంటే ఇక్కడ భర్త పేరైనా సరే తండ్రి పేరైనా సరే వేయాల్సి, అంటే భార్యని హౌస్ హోల్డ్ మీకు రేషన్ కార్డు మెంబర్ అంటే పెద్దగా చేయాలంటే భర్త పేరు రాయాల్సి ఉంటుంది. అలాగే భర్త కానీ రేషన్ కార్డు పెద్దగా చేయాలంటే ఇక్కడ భర్త తండ్రి పేరు రాయాల్సి ఉంటుందన్నమాట. అక్కడ తర్వాత పుట్టిన తేదీ, ఇక్కడ ఇంటి నెంబరు ఏదైనా మనకి పల్లెటూరులో అయితే ఇంటి నెంబరు ఉండకపోవచ్చు, కాబట్టి ఏదో ఒకటి మీకు 1-00 ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత పుట్టిన తేదీ కరెక్ట్గా ఇది మాత్రం ప్రతిదీ మీరు చూసి రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పేది మీరు ఇక్కడ దరఖాస్తు తెలుగులో ఉందని చెప్పి తెలుగులో మాత్రం రాయకండి. ఎందుకంటే మనకి స్పెల్లింగ్లు తప్పుగా రాకుండా ఉండాలంటే ఇంగ్లీష్లోనే రాస్తే దాని ప్రకారం మనం ఎలా రాస్తామో అలాగే వాళ్ళు దరఖాస్తు ఆన్లైన్లో చేస్తారనమాట. తర్వాత నివాసం, ఇక్కడ ఇంటి నెంబర్ వేసిన తర్వాత నివాసం అంటే మీ ఊరు ఏ ఊరు ఉంటుందో ఆ ఊరి పేరు అక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత జిల్లా, మీది తిరుపతి జిల్లా అయితే తిరుపతి, నెల్లూరు జిల్లా అయితే నెల్లూరు, అట్లా జిల్లా అనేది రాసుకోవాల్సి ఉంటుంది. మండలము తర్వాత రాయాల్సి ఉంటుంది. తర్వాత గ్రామ పట్టణం అన్నా కానీ మీ ఊరి పేరైనా రాసుకోవచ్చు. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అయితే ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత వృత్తిపరంగా మీరు ఏం చేస్తారు, ఫార్మర్సా, వ్యవసాయం, లేకపోతే వడ్రంగి పని, ఏదైనా సరే అది మీ కుటుంబ ఆదాయం, అంటే ఎస్సీ ఎస్టీలు అయితే 60,000 పైనుంచి 80,000 లోపు, అలాగే ఓసీలకైతే 1,00,000 పైన ఆదాయం దాంట్లో రాయాల్సి ఉంటుందన్నమాట. అలాగే రైస్ కార్డు కావాల్సిన చిరునామా వివరాలు కూడా పూర్తి వివరాలు కూడా ఇక్కడ మనం పూర్తిగా రాయాల్సి ఉంటుంది. రైస్ కార్డు కావాల్సిన పూర్తి వివరాలు, జిల్లా, అలాగే మీ మండలం, అలాగే ఇంటి నెంబరు పైన ఏదైతే వేస్తారో అదే ఇక్కడ కూడా రాయండి. మీ ప్రాంతం వీధి అంటే మీరు కాలనీ, ఇప్పుడు సపోజ్ మీరుండే మండలం మీకు ఉండేదానికి ఒకే ఊరైనా మీకు సపరేట్ కాలనీ ఉండొచ్చు, అట్లా కాలనీ పేరు కూడా అక్కడ వీధి ప్రాంతం రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీరు కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది పేర్లు ఇక్కడ ఫస్ట్ రాయండి. మీరు పేర్లు ఫస్ట్ అక్కడ యజమాని పేరు రాసేశారు కాబట్టి మిగతా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లు రాయండి. కుటుంబ వాళ్ళు కూడా ఇక్కడ రాసింది. మీరు ఇంట్లో నలుగురు 5 మంది ఉంటే 5 మంది పేర్లు రాసుకోండి. ఇక్కడ ఉండేది 1, 2, 3, 4 మాత్రమే ఉన్నాయి కాబట్టి 4 పేర్లైనా రాసుకోవచ్చు. ఒక రేషన్ కార్డుకి 4 పరిమితి, అంతకుమించి ఎక్కువైనా ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉంటే కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ 4 పెట్లు ఇచ్చారు కాబట్టి 4 అనేసి అర్థం మనం అనుకోవచ్చు. తర్వాత ఈ దరఖాస్తు పొందుపరిచిన వివరములు అన్నీ యథార్థములుగా ధృవీకరిస్తున్నాము. ఏమైనా అసత్యములని ధృవీకరించబడినచో ప్రభుత్వం వారి తీసుకున్న అన్ని చర్యలు ఉంటుంది తెలియజేయపరుస్తున్నాము. కాబట్టి ఇక్కడ అప్లికేషను సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్లు ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు పెద్ద వయసు కలిగి మహిళను ఇంటి యజమానిగా నమోదు చేయవలెను. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు, మహిళనే ఇంటి యజమానిగా చేయాలనేసి ఖచ్చితంగా చెప్తున్నారు. కార్డు పొందుటకు కుటుంబ నెలసరి ఆదాయం గ్రామం కనీసం 10,000 రూపాయలు ఉండాలి, పట్టణంలో 12,000 రూపాయలు ఉండాలి. అంటే ఆదాయం మనం సంపాదించేది 10,000 ఉండాలి, పల్లెటూరులో, పట్టణంలో అయితే 12,000 అనేసి ఉండాలంటున్నారు. తర్వాత ఇక్కడ మీ సంతకం, ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళ అభ్యర్థిని సంతకం పెట్టాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఉంటుంది, తర్వాత అధికారి ఎవరైతే మనకి రేషన్ కార్డు సంబంధించిన వాళ్ళు రెవెన్యూ అధికారి ఎవరైతే ఉంటారో వీఆర్ఓ దగ్గర మీ ఆధార్ కార్డులన్నీ
ఎవరు ఆ నలుగురు అయితే నలుగురు, 5 మంది అయితే 5 మంది ఆధార్ కార్డులు జెరాక్స్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. కాకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఫొటోస్ 2 ఫొటోస్ ఉన్నా సరిపోతుంది. పెళ్లి పత్రిక ఫొటోస్ పెట్టినా ప్రస్తుతానికైతే తీసుకుంటున్నారు. కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే విధానం. మీ సచివాలయంలో దగ్గరికి వెళ్ళేసి అక్కడ రెవెన్యూ అధికారి దగ్గర వెరిఫికేషన్ చేయించుకొని తర్వాత డిజిటలైజేషన్ దగ్గర ఇస్తే మీకు అప్లై చేస్తారు. అది అప్లై చేసిన తర్వాత స్టేటస్ అనేది మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రూపంలో ఆ మెసేజ్ రిఫరెన్స్ నెంబర్ ఇస్తుంది. రిఫరెన్స్ ద్వారా కూడా మనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని దాని గురించి కూడా తర్వాత నేను మీకు చెప్తాను. మీకు ఏదైనా సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కొత్త రైస్ కార్డుకి సంబంధించిన దరఖాస్తు అప్లై. దీని దరఖాస్తు ఫామ్ ఎలా ఫిల్ చేయాలనే విషయాన్ని మీకు నేను తెలియజేశాను. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, మీరు అప్లై చేసుకునే ఈ రైస్ కార్డులో ఎంతమంది అయితే కొత్త రైస్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఆ ఏ సచివాలయం పరిధిలో అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ సచివాలయం సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే కంపల్సరీగా అయి ఉండాలి. ఒకవేళ వేరే సచివాలయంలో ఉండి కానీ అప్లికేషను ఇక్కడ వేరే ఇంకో సచివాలయంలో పెట్టుకుంటే అక్కడ సచివాలయంలోకి వెళ్ళేసి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉందనేది తెలుసుకోండి. ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తెలుసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి. అయి ఉంటేనే మీకు ఈ అప్లికేషన్ అప్లై చేసేదానికి ఆన్లైన్లో పేరు నమోదు చేయడానికి తీసుకుంటుంది అన్నమాట. ఇది మీరు గమనించవలసిన విషయం. ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్ ఫ్రెండ్స్.